చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రియ పరలోకం ముందు మా తండ్రి, ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చిన గర్భఫలాన్ని నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చి ఉన్నారు తండ్రి. వారికి అవసరమైన జ్ఞానం చెప్పే భాగ్యం నాకు, విని గ్రహించుకుని దాని ప్రకారం జీవించే భాగ్యం వాళ్ళకి దయచేయమని క్రీస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి ఈరోజు ఒక చిన్న స్పెషల్ క్లాసు మా వినాలి. సాత్విక పీటర్ ప్రసాద్ వెనక్కి వెళ్ళిపోవాలి, కనపడదు. సాత్విక ఎదురుకు వచ్చేసి ఫస్ట్ లైన్లోకి వచ్చేసామా. చిన్నపిల్లల క్లాసు. మీ అందరికి తెలిసిన ఒక విషయం, గుడ్ 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 జీవోడి గుడ్ గుడ్ హ్యాబిట్స్. రే నువ్వు సరిగ్గా కూర్చో, పడిపోతావు. మీ పెద్దవాళ్ళు కదా, మిగిలిన అందరూ అండి. గుడ్ హ్యాబిట్స్ చెప్పండి మీకు తెలిసినవి. పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, మొహం కడుక్కోవడం, బ్రష్ చేయడం, కాలకుర్చాలు తెచ్చుకోవడం, ఉతికిన బట్టలు వేసుకోవడం, స్కూల్కి వెళ్ళడం, మంచిగా చదువుకోవడం. 7 మీకు చిన్నపిల్లలు అప్పుడు చదువుకునేటప్పుడు కూడా చార్ట్లు ఇస్తారు. ప్రసాద్ నువ్వు చదువుకునేటప్పుడు చార్ట్ ఉందా లేదా? చార్ట్ ఇచ్చి గుడ్ హ్యాబిట్స్ అని ఇచ్చి ఉదయం నిద్ర లేవడం, కాళ్ళకి బాత్రూమ్ ఫోటో ఒకటి వేస్తారు, తర్వాత బ్రష్ చేయడం వేస్తారు, స్నానం చేయడం వేస్తారు, ఉతికిన బట్టలు వేసుకోవడం వేస్తారు, చివరిలో స్కూల్కి వెళ్ళటం వేస్తారు. సార్ ఇదంతా మీరు చెప్పేది ఏమన్నా మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అవునా? ఈరోజు మీకు కొన్ని గుడ్ హ్యాబిట్స్లో మొదటి హ్యాబిట్ చెప్తాను. మనకి 2025 సంవత్సరం అంతా అవే వెళ్తాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఏమి గుడ్ హ్యాబిట్స్ కాదురా అన్నాడు చెప్తున్నా పిల్ల. ఇప్పుడు మీరు చెప్పిన ఏమి గుడ్ హ్యాబిట్స్ కాదని నేను అంట. అవునో కాదో పాఠం అయిన తర్వాత మీరు చెప్పండి, పావుగంట సేపు చెప్తారు. ఏంటి ఇప్పుడు వరకు మీరు చెప్పిన ఏమి గుడ్ హ్యాబిట్స్ కాదు అని నేను అంట. కాదు అంటే మీరు ఒప్పుకోమని మీరు అంటారు. మీ పాఠశాలలో చెప్పి ఏమి చెప్పను ఇక్కడ. ఓకేనా? మీ పేరేంటి? హేమచంద్ర. హేమచంద్ర గుడ్ హ్యాబిట్స్ అవి అవునా కాదా? ఏమోనండి మరి మా బడిలో అయ్యే నేర్పించారు, చార్ట్ కూడా ఇచ్చారు. ఓకేనా? గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి చెప్తాను. చాలా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. మీరు చెప్పిన ఏమీ కాదు. ఈరోజు ఒకటి చెప్తా. ఓకే, మళ్ళీ హేమచందర్, పీటర్, సాత్విక. మీ అమ్మ మీ నాన్న ఎప్పుడన్నా మీకు అప్పించారా? ఇవ్వలేదు. హేమచంద్ర మీ అమ్మ మీ నాన్నకి ఏమైనా అప్పించారు ఇప్పుడు వరకు? పీటర్ మీ అమ్మ మీ నాన్నకి ఏమైనా అప్పించారా? సాత్విక నీకు, మళ్ళీ నీకు, లేఖన నీకు, మీ అమ్మ మీ నాన్న మీకు ఏమైనా అప్పించారా? ముగ్గురు సిస్టర్స్ చెప్పాలి. మీ అమ్మ మీ నాన్న మీకు ఏమైనా అప్పించారా? కృష్ణ వాళ్ళ అబ్బాయిలు, మీ అమ్మ మీ నాన్న మీకు ఏమైనా అప్పించారా? అప్పించారా ఇవ్వలేదా? మాట్లాడరేంటి, తీసేసుకున్నారేంటి తెలియకుండా? హేమచంద్ర మీ అమ్మ మీ నాన్న మీకు ఏమైనా అప్పించారా? ఎవరికి ఇచ్చారు? ఎంత ఇచ్చారా? 6,000. ఓకే, మీ అమ్మ మీ నాన్న మీకు ఏం అప్పులు ఇవ్వలేదు. ఓకేనా? సరే ఏమి ఇచ్చారో నేను చెప్తాను. ఏనండి మేడం సాత్విక వినాలి. మీ అమ్మ మీ నాన్న మీకు ఏం అప్పించారంటే, ఇంకేం అప్పించారు అనుకుంటున్నారా? ఏమి ఇవ్వలేదు అనుకుంటున్నారా? ఇచ్చారు. ఏమి ఇచ్చారో చెప్తానండి. మీరు తల్లి కడుపులో పడిన దగ్గర నుంచి సుమారు 15 సంవత్సరాల వరకు నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కూడా మీ బిల్లులన్నీ వాళ్ళే భరించి, మీకు బట్టలు కొనడానికి, తిండి పెట్టడానికి, జడలు వేయడానికి, పిన్నులు కొనడానికి, ఒట్టి పిల్లలకి, డ్రెస్సులకి, మొత్తం ఇదంతా ఎవరు పెట్టుబడి పెట్టారు మీకు? అమ్మా నాన్న. దీన్ని ఏమంటారంటే తెలుగులో రుణము అంటారు. చంద్రబాబు నాయుడు గారి పేర్లు దీన్ని ఏమంటారంటే రుణమాఫీ అంటారు. ఎవరి దగ్గర ఉన్నారు రుణమాఫీ? మీరు రైతులు ఇచ్చిన రుణాలను ఆయన ఏం చేస్తారంటే మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ. కానీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన అప్పు లేదా రుణం, దీన్ని ఏం చేయకూడదు, మీరు మాఫీ చేసేస్తున్నారు పెద్ద అయిన తర్వాత. మీ అమ్మ మీ నాన్నకి ఏమి ఇచ్చారు మీకు అప్పు? పీటర్ ఏమి ఇచ్చారు అప్పు? మీ అమ్మ మీ నాన్న మీకు ఏం అప్పు ఇచ్చారు?
మీ అమ్మ మీ నాన్న మీకు ఏమొచ్చారు అప్పు? 15 సంవత్సరాల జీవితం, 15 సంవత్సరాల నిద్ర, 15 సంవత్సరాల ఆహారం. ఉదాహరణకి మీరు తల్లి కడుపులో పడినప్పుడు అమ్మగారు కడుపు నిండా అన్నం తింటాక ఉండదు. ఒకవేళ తింటే వాంతి అయిపోద్ది. నచ్చినవి తిన్నారనుకోండి, నచ్చినవి తిన్నా వాంతి అయిపోద్ది. అవునా? అలా ఎన్ని నెలలు? 9 నెలలు. ఉదయం 2 టాబ్లెట్లు వేసుకోవాలి, మధ్యాహ్నం 2 టాబ్లెట్లు వేసుకోవాలి, సాయంకాలం 2 టాబ్లెట్లు వేసుకోవాలి. అవసరమైతే ఇంజక్షన్లు చేయించుకోవాలి. అవునా? కూర్చుంటే కుదరదు, నుంచుంటే కుదరదు, పడుకుంటే కుదరదు. ఊరికొరకు మీరు లోన్ నుంచి తన్నుతూ ఉంటారు. తర్వాత డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళ బ్లడ్ని మీకు పాలులాగా ఇచ్చి పెంచారు. పెంచే టైంలో తల్లి అమ్మయ్య పిల్లోని కనేసాను కదా అని ఏది పెడితే తినేయచ్చా? తినకూడదు. రొట్టె పాలు రొట్టె పాలు రస్కులు పాలు, రొట్టె పాలు రస్కులు పాలు. మీరు ఈ వారం పులిహార పెట్టి వచ్చే ఆదివారం కూడా పులిహార పెడితే వారం రోజుల తర్వాత పులిహారేనా అంటారు. మీ అమ్మగారు ఏం తినాలి? రొట్టె పాలు రస్కులు పాలు, రొట్టె పాలు రస్కులు పాలు. ఎన్నిసార్లు? మీకు 3 నెలలు వచ్చే వరకు అదే ఆహారం. అవునా? తర్వాత మీరు మంచం మీద 1కి వెళ్ళిపోతారు, మంచం మీద 2కి వెళ్ళిపోతారు, బట్టల్లోనే వెళ్ళిపోతారు, దుప్పట్లో వెళ్ళిపోతారు. ఏ రోజు అన్నా కొట్టారా తిట్టారా? కొట్టరు. ఈరోజు జ్వరం వచ్చింది తీసుకెళ్లారు, మళ్ళీ తెల్లారి జ్వరం వచ్చింది. రోజు నేను డబ్బులు పెట్టుకోలేకపోతున్నాను, ఒక 100 రూపాయలు ఇవ్వాలి, మిమ్మల్ని అడిగారా కొన్ని హాస్పిటల్ తీసుకెళ్తానని? అడగదు. ఎన్ని సంవత్సరాలు చూసారు అలాగే మిమ్మల్ని? 15 ఏంటరా? మీరు చచ్చిపోయే వరకు చూస్తూనే ఉంటారు వాళ్ళు బతుకుంటే. అవునా? మీ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికి కూడా ఒక కన్ను లేకుండా ఉందండి? 2 కళ్ళు లేకుండా ఉన్నాయి. పని అందరికి 2 కళ్ళు ఉన్నాయంటే అర్థం ఏంటో తెలుసా? మీరు చిన్నప్పుడు సూదితో కానీ, పెన్సిల్తో కానీ, బల్బంతో కానీ, పొలంతో కానీ, రాళ్లతో కానీ కళ్ళల్లో ఏమీ పొడుచుకోకుండా వాళ్ళు కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడారు కాబట్టి మీకు 2 కళ్ళు ఉన్నాయి. ఈ 2 కళ్ళతో చూసిన ప్రతిసారి ఎవరు గుర్తుకు రావాలంటే మీకు అమ్మా నాన్న. మా అమ్మ నాన్న నన్ను జాగ్రత్తగా కాపాడు. చాలా మంది పిల్లలు నాకు తెలిసి మా సందులో ఒక పిల్లవాడు ఇంటి ముందున్న తొట్టులో పడి చచ్చిపోయాడు, ఒక పాప. అంటే అలా మనం అవ్వకుండా బ్రతుకున్నామంటే ఎవరు చలవంటే అమ్మా నాన్న. సార్ నాన్న అంటారు ఏంటి? అమ్మాయి కదా చేసింది మాకంటే. అమ్మ ఇంటి దగ్గర కూర్చుంటే మా నాన్న బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించి తీసుకొచ్చి అమ్మకిస్తే అమ్మ మీకు అన్ని వండి పెట్టింది. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మ మీ నాన్న మీకు ఎంత ఇప్పించారు? డబ్బుల రూపంలో లెక్క కట్టలేనంత రుణాన్ని ఇచ్చారు. తర్వాత మీరు కొంచెం పెద్ద అయిన తర్వాత బట్టలు, తర్వాత మీరు ఏమైనా పనికెళ్ళి డబ్బులు తెస్తారు. ఇప్పుడు కూడా మీరు పనికెళ్ళరు, అయినా మీకు ఫ్రీగా భోజనం పెడుతున్నారు. ఎప్పుడన్నా డబ్బులు అడుగుతారా మిమ్మల్ని? అడగరు. కొంతమందికి అమ్మ నాన్న ఉంటారు, లేకపోతే వాళ్ళు మా అమ్మ తాత దగ్గర ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మ మీ నాన్న మీకు ఏమి ఇచ్చారు అప్పు? వాళ్ళ జీవితాన్ని ఇచ్చారు. ఎన్ని సంవత్సరాల జీవితాన్ని ఇచ్చారు? మనం ఊహ తెలిసే వరకు, మన కాళ్ళ మీద మనం నిలబడే వరకు వాళ్ళ జీవితాన్ని మనకి త్యాగం చేస్తారు. దీన్ని అంతా మనం ఏమంటామంటే రుణము. దీన్ని తెలుగులో ఏమంటారంటే తల్లిదండ్రుల రుణము, తల్లిదండ్రుల రుణము, తల్లిదండ్రుల రుణము. గుడ్ హ్యాబిట్ ఏంటి మొదటి చెప్పండి పిల్లలు? గుడ్ హ్యాబిట్ ఏంటి మొదటిది? బ్రష్ చేయడం కాదు, తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలి అంటే అర్థం ఏంటంటే, క్రితం సంవత్సరం భోజనాలు అప్పుడు పిల్లలు కొంచెమే తిన్నారు, ఈ సంవత్సరం భోజనాలు అప్పుడు కొంచెం ఎక్కువ తిన్నారు. కారణం ఏంటి? మాట్లాడండి. మేము చిన్నపిల్లలు లెక్కలో మేము ఉండం, మీరు పెద్దోళ్ళు అయ్యారనే విషయం మర్చిపోయాం. అంటే మీరు సంవత్సరం ఏమవుతున్నారు? పెద్దోళ్ళు అవుతున్నారు. అలాగే మీరు పెద్ద పెద్ద విషయాలు కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? తల్లిదండ్రులు మనకి ఇచ్చిన అప్పుని తీర్చేయాలి. లేదంటే రుణమాఫీ చేశారనుకోండి, మీ పిల్లలకి మీరు ఇచ్చిన అప్పు ఉంటుంది చూసారా, వాళ్ళు రుణమాఫీ చేస్తారు మీకు. అర్థం అవ్వలేదా? గుడ్ హ్యాబిట్ ఒకటి చెప్పండి. అమ్మా నాన్నలు మనకి ఇచ్చిన రుణాన్ని తీర్చుకోవాలి. ఎప్పుడు తీర్చుకోవాలి? వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టాలి. అప్పుడు డబ్బులు అడుగుతారా? నాన్న నీకు అన్నం పెడుతున్నాను డబ్బులు ఇవ్వంటారా? ఎందుకు అడగకూడదు? మనకు డబ్బులు తీసుకోకుండా చిన్నప్పుడు మనకు పెట్టారు. మన హాస్పిటల్కి వెళ్తే ఏ టైంలో పెడితే ఆ టైంలో వేసుకెళ్ళిపోయేవాళ్ళు. ఎన్ని డబ్బులు అయితే అన్ని డబ్బులు ఖర్చు పెట్టేసేవాళ్ళు. నాన్న నీకు ఇంత అయిందని ఇప్పుడు అని చెప్పారా? చెప్పలా. మనం కూడా వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా ఏం చేయాలంటే
వాళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళకి ఆహారం పెట్టాలి, వైద్యం చేయించాలి, బట్టలు కొని పెట్టాలి, చక్కగా మనం చూసుకోవాలి. వీటిలన్నింటిని ఏమంటారు? గుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు చెప్పండి, ఏ పాఠశాలలో అయినా ఈ గుడ్ హ్యాబిట్ గురించి చెప్పించారా? చెప్పరు, తెలియదు కూడా. వన్ ఆఫ్ ది బెస్ట్ గుడ్ హ్యాబిట్ ఈజ్ తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవడం. ఇప్పుడు మీరు మీ అమ్మ మీ నాన్న మీరు చూడలేదనుకోండి, మీకు పుట్టిన పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళు మిమ్మల్ని చూడరు. ఎందుకని? మీరు రుణమాఫీ చేశారు, వాళ్ళు మీ రుణాన్ని మాఫీ చేసేస్తారు. అంతే. మనం గట్టి మీద నడిస్తే మన పిల్లవాడు చేలో నడవాడు, ఆడు గట్టి మీదే నడుస్తాడు. ఈరోజు మీరు నేర్చుకున్న గుడ్ హ్యాబిట్ ఏంటి? ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పండి పాఠం ఏంటి? గుడ్ హ్యాబిట్. పళ్ళు తోముకోవడం, బట్టలు వేసుకోవడం, జుట్టు తూకోవడం, కొబ్బరి నూనె రాసుకోవడం, స్కూల్కి వెళ్ళడం, అవి గుడ్ హ్యాబిట్స్ కాదు. అట్లా ఏమంటారంటే రొటీన్స్, అంతే, కామన్గా ఆటోమేటిక్గా చేసుకుని వెళ్ళిపోయే పనులు. పోనీ అవే గుడ్ హ్యాబిట్స్ అనుకుంటే ఈ 8 లక్షణాలు ఏంటి? ఉదయం లేవడం, స్నానం చేయటం, కాలకృత్యాలు తీర్చుకోవడం, బ్రష్ చేయటం, టిఫిన్ చేయటం, స్కూల్కి వెళ్ళడం. ఇదే గుడ్ హ్యాబిట్ అయితే మరి తల్లిదండ్రులు చూడటం ఏంటి? అసలు గుడ్ హ్యాబిట్ అంటేనే ఇది. ఏది బాగా ఎక్కడ మీ ప్లేసు? అక్కడ ఖాళీ లేదు. గుడ్ హ్యాబిట్ అంటే ఏంటి? అసలు నా వైపు చోట్ల మీరు తల్లిదండ్రులు కొత్త చింద హేమచంద్ర బాగా చెప్పాడు, బాగా కరెక్ట్. అంటే 7వ తరగతి పిల్లాడు కదా, అక్కడ కూర్చో, దీన్ని కూర్చోండి, పిలిచి బాగా సరిపోద్ది. నేను వస్తాను. మా పిల్లలు వినాలి. మీకు మొత్తం 25 గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తా. మొదటి గుడ్ హ్యాబిట్ ఏంటి? తల్లిదండ్రులు మనకి వాళ్ళ జీవిత కాలంలో మనకి ఇచ్చిన అప్పు, వెలకట్టలేనంత డబ్బు అప్పుని, వాళ్ళ యొక్క జీవితాన్ని, కొన్ని సంవత్సరాల కాల జీవితాన్ని మనకి త్యాగం చేశారు. దాన్ని మీరు ఎప్పుడు తీర్చుకోవాలి? వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినప్పుడు మీరు ఆ రుణాన్ని తీర్చుకోవాలి. తీర్చుకోకుండా మాఫీ చేశారనుకోండి, మీరు మీ పిల్లలకి ఇచ్చే రుణాన్ని మీకు మాఫీ చేసేస్తారండి. కాబట్టి మీరు వృద్ధాప్యంలో మిమ్మల్ని కూడా మీ పిల్లలు చూడరు. కాబట్టి ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన రుణాన్ని వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత తీర్చుకోవాలి. సింపుల్గా ఒక మొక్కలో చెప్పనా? ఇంట్లో మా అమ్మ తాత ఉన్న వాళ్ళు చేయొద్దండి. నీకు మామ ఉంది కదరా, ఇట్లా కాకపోయినా వల్లి నీకు మామ లేదా? దింపండి అందరూ. మా అమ్మ పిలిచి కొంచెం మంచినీళ్ళు అడిగింది అనుకోని, ముసలిదాన్ని వెళ్ళి ముంచుకో అంటున్నారు. చక్కగా తీసుకొచ్చిస్తారు చూసారా, వాళ్ళకి ఏమవుతుంది? రుణం తీసుకున్నా. అలా ఇవ్వడం గుడ్ హ్యాబిట్. ఉదయం లేచిన తర్వాత మంచినీళ్ళు తాగడం గుడ్ హ్యాబిట్ కాదు. అవి ఆరోగ్య సూత్రాలు అంటారు వాటిని. అవన్నీ ఆరోగ్య సూత్రాలే, గుడ్ హ్యాబిట్స్ కాదు. పెద్దవాళ్ళు అడిగినప్పుడు, ఉదాహరణకి మీ నాన్నగారు మీకు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొచ్చి ఇచ్చారనుకోండి, 2 బిస్కెట్లు పట్టుకెళ్ళి మా అమ్మకి నోట్లో ఒకటి, తాత నోట్లో ఒకటి పెట్టాలి. పెడతారా? పెట్టరా? సరే, పాఠం అయిపోయింది. సింపుల్గా చెప్పాను. చెప్పాలంటే 1.5 గంట పాఠం. సింపుల్గా గుడ్ హ్యాబిట్ ఏంటో ఒకటి చెప్పండి. కృష్ణ వాళ్ళ అబ్బాయి చెప్పాలి. గుడ్ హ్యాబిట్ అంటే ఏంటి? తల్లిదండ్రుల రుణం అంటే ఏంటి? అప్పు ఇచ్చారు మనకి. ఎప్పుడు ఇచ్చారు అప్పు? మీ చిన్నప్పుడు ఇచ్చారు. మీకు రుణం ఎంత అంటే ఆ డబ్బులు మనం లెక్క కట్టలేం. దాన్ని ఆటోమేటిక్గా చచ్చిపోయే లోపల తీర్చేసేయాలి. తీర్చకపోతే దేవుడు అక్కడ ఊరుకోడు, వడ్డీతో సహా వేసి పగల కొడతాడు. గుడ్ హ్యాబిట్ ఏంటో ఒకటి చెప్పండి. తల్లిదండ్రులు అంటే మీ మైండ్లో ఇప్పుడు చిన్న విత్తనాలు వేసి ఏంటంటే, మా అమ్మ నాన్న ముసలోళ్ళు అవుతారు, మా అమ్మ తాతలాగా మా అమ్మ నాన్న ముసలోళ్ళు అవుతారు, మా అమ్మ నాన్న ముసలోళ్ళు అవుతారు, మా అమ్మ తాతలాగా ముసలోళ్ళు అయినప్పుడు వాళ్ళని నేను చూడాలి, వాళ్ళని చూడాలని ఇప్పటి నుంచే మీరు నేర్చుకోండి. మీ మైండ్లో అలా విత్తనాలు అనమాట. వాళ్ళు వృద్ధాప్యంలో నేను చూడాలి. ఉదాహరణ, మీరు చిన్నపిల్లప్పుడు చేతుల మీద ఎత్తుకెళ్ళి స్నానం చేయించారా? కాళ్ళ మీద పొడిగబెట్టి స్నానం చేయించారా? అలాంటి ఒక వయసు అమ్మకి నాన్నకి వస్తుంది. చేతుల మీద తీసుకెళ్లి బాత్రూంలో కూర్చోబెట్టి స్నానం చేయించాలి. మనమే ఒళ్ళు తొడవాలి, మనమే బట్టలు వేయాలి. ఒకప్పుడు మనకి వేశారు. ఇప్పుడు మనం
వేయాలి. మనకి సంవత్సరాల తరబడి వేస్తారు, వాళ్ళకి కొన్ని నెలల తరబడి వేస్తే చాలు మనం. కాబట్టి ముసలిని బాగా వృద్ధాప్యం వాళ్ళని ఎప్పుడు కూడా విసుక్కోకూడదు, కసురుకోకూడదు. ఇంకోటి గుర్తుందా మీకు, మా అమ్మ నన్ను ఈ రోజుకి కూడా తిడుద్ది, ఇప్పుడు పొద్దున కూడా తిట్టింది, నిన్న సాయంకాలం మా నాన్న కూడా తిట్టాడు. నేను ఈ రోజుకి కూడా వాళ్ళని ఒక్క మాట కూడా అన్నా. ఏమన్నంటే మా ఆవిడ అసలు ఊరుకోదు. అంటే అమ్మ నాన్న తిడతారా అంటే, మీకు పిల్లలు పుట్టినా తిడతానే ఉంటారు మిమ్మల్ని. వాళ్ళకి ఏముంది, హక్కు ఉంది. నా పిల్లల్ని తిట్టుకుంటే మీరెవరు, మన కోడళ్ళు ఎవరు, కొడుకులు ఎవరు, మనవాళ్ళు ఎవరు? నా కొడుకులు నా ఇష్టం, ఎంత వయసు వచ్చినా తిడతాను నేను. కానీ పిల్లలు ఏమనుకోవాలి, మా నాన్న తిడతాడు, నేను పడాలి. నా మీద కోపంతో తిడతాడా, ప్రేమతోనే తిడతాడు. ఈరోజు క్లాస్ బాగుందని నేను అనుకుంటున్నా పిల్లలు. గుడ్ హ్యాబిట్ ఒకటి చెప్పా, మొత్తం ఎన్ని ఉన్నాయి, 25. మీకు వచ్చే సంవత్సరం మొత్తం అన్ని వరుసలు చెప్తాను. గుడ్ హ్యాబిట్ ఏంటి చెప్పండి. ఈ పాఠాన్ని మీరు ఇంటికి వెళ్ళి అక్కకి కానీ, తమ్ముడికి కానీ, అన్నయ్యకి కానీ, చెల్లికి కానీ, అత్తకి కానీ, మామయ్యకి కానీ, పిన్నికి కానీ, బాబాయ్కి కానీ, అమ్మకి కానీ, నాన్నకి కానీ ఒకటే చెప్పాలి. నేను అంతసేపు చెప్పాను, పావు గంట సేపు చెప్పాను, మీరు అరగంట సేపు చెప్పాలి. సినిమా చూసి తెలిసి చెప్పట్లేదా, సీరియల్ చూసి తెలిసి చెప్పట్లేదా? అమ్మ మమ్మల్ని ఈరోజు చర్చిలో మీరు మాకు ఇచ్చిన రుణాన్ని తీర్చుకోమన్నారు, మీ వృద్ధాప్యంలో చక్కగా మమ్మల్ని చూడమన్నారు, మా చర్చిలో ఇది ఈరోజు నేర్పించారని చెప్పండి. ఇది సండే స్కూల్ కాదు, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్. ఇది గుడి కాదు, దేవుని బడి. పెద్దోళ్ళు దాని పేరు అది. ఇది గుడి కాదు, దేవుని బడి. చిన్నపిల్లలది. ఇది సండే స్కూల్ కాదు, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్. చైతన్య ఏం నేర్చుకునే వాళ్ళు చెప్పు. పెద్ద అల్లరి కోతేది. ఏ చైతన్య ఏం నేర్చుకున్నావు చెప్పు, ఆపేద్దాం. నువ్వేం చెప్పలేదు అనుకో, నేనేం చెప్పలేదని అర్థం. మీ మా అమ్మ ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఉంటుంది? మీ నాన్న రుణం తీర్చుకుంటున్నాడనే కదా. తర్వాత నువ్వేం చేయాలి, చూడాలా వద్దా? కాబట్టి పాఠం పేరేంటంటే, మొదటి గుడ్ హ్యాబిట్, తల్లిదండ్రుల రుణాన్ని వాళ్ళు బ్రతుకుండగానే తీర్చుకోవాలి. చాలా మంది ఏమంటారంటే, బ్రతుకుండగా ఏమీ చేయకుండా చచ్చిపోయిన తర్వాత 5 లక్షలు ఖర్చు పెట్టి 4 ఏటపోతులు వేసి, 4 చేపలు వేసి, అవసరమైతే తిమింగళాలు తీసుకొచ్చి, రొయ్యలు తీసుకొచ్చి, పీతలు తీసుకొచ్చి ఆ దినం చేసుకోవడానికి ఎందుకు అయ్యి చెప్పండి. బ్రతుకుండగా ఒక్క చేప మొక్క వేసి పెట్టలేదు, కానీ చచ్చిపోయిన తర్వాత చేప ఫ్రై, చేప తలకాయ పులుసు, కాళ్ళ పులుసు, పేగుల పులుసు, బ్లడ్ పులుసు తగలబడ్డానికి ఎందుకు చెప్పండి ఊరంతా. బ్రతుకుండగా 4 మెతుకులు పెట్టండి, చచ్చిపోయిన తర్వాత దినం చెబితే ఊళ్ళో 4 రోజులు తిట్టుకుంటారు. మీ నాన్న ఏం తిట్టుకోడు. మీ నాన్న ఎప్పుడు తిట్టుకుంటారో తెలుసా, బ్రతుకుండగా నువ్వేమీ చూసుకోకుండా చచ్చిపోయిన తర్వాత దినం చేసావు అనుకో, ఆయనకి కనపడదు, పడదు. బ్రతుకుండగానే తిట్టుకుంటాడు. ఓకేనా? ఓ మాట చెప్తాను. ఇంటిలో మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరో తీసుకొచ్చి 5 గారెలు ఇచ్చారు. ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. ఎన్ని గారెలు ఇచ్చారు? 5 గారెలు ఇచ్చారు. అమ్మకు 2, నాన్నకు 2 తినేసి మిగిలిన మొక్కలు చేసి మీకు ఇస్తారా, మొత్తం మీకు ఇచ్చేస్తారా? ఏ అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, మీరు పెద్ద అయిన తర్వాత 5 గారెలు ఉంటే ఏం చేయాలి, మొత్తం అమ్మ నాన్న పెట్టి మిగిలితే తినాలి, లేకపోతే కాముగా మంచినీళ్ళు దాకా పడుకోవాలి. అర్థమవుతుంది? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మీకు సరిపోద్ది. ట్విన్స్ లో మధ్యలో పిల్ల పేరేంటి? గీతాన్విత. నీకేం అర్థమైంది చెప్పాటం? గుడ్ హ్యాబిట్ ఏంటి చెప్పు, ఒక గుడ్ హ్యాబిట్ చెప్పు, ఒక గుడ్ హ్యాబిట్ చెప్పు. మనం చెప్పుకున్న గుడ్ హ్యాబిట్ ఏంటి ఒకటి? ఇప్పుడు తీర్చుకోవాలి. ఓకే. ఆడపిల్లలో ఒక ఆడపిల్ల పుట్టింది అనుకోండి, తల్లి అంటే చాలా సంతోషిస్తుంది అంట. అమ్మో నాకు కూతురు పుట్టింది, అంట్లు తోమే పని ఉండదు, బట్టలు ఉతికే పని ఉండదు, ఇల్లు తుడిసే పని ఉండదు, కళ్ళాపు వేసే పని ఉండదు, హాయ్ అనుకుంటుంది. కానీ ఆడపిల్లలు ఆ పని తప్ప అన్నీ చేస్తున్నారు. మగపిల్లడు పుడితే తండ్రి సంతోషిస్తాడండి. ఎందుకని, అమ్మయ్య ఈడు సంపాదించి నాకు కొంచెం ఆసరాగా ఉండి నా పనిలో కొంచెం సాయం చేస్తాడని అనుకుంటే ఆయనకి ఎంతకాలమైన ఉద్యోగం రావట్లేదు, ఎంతకాలమైనా పనికి వెళ్తలేదు ఆయన. కాబట్టి గుర్తుంచుకోండి, మగపిల్లలు ఏం చేయాలి, సంపాదించాలి. ఆడపిల్లలు ఏం చేయాలి, ఇంటి పని వంట పని నేర్చుకోవాలి. సంపాదించొద్దని కాదు, సంపాదనే ఇంటి పని వంట పని నేర్చుకోవాలి. ఇక్కడ కూర్చున్న ఆడపిల్లలు
పొయ్యి వెలిగించడం ఎంతమందికి వచ్చు? శభాష్. ఇదేంపండి ఓకే పర్లే. ఈ రోజు నుంచి గుర్తుంచుకోండి, మగపిల్లలు అందరూ వంట నేర్చుకోవడం మంచిది. వంట ఖచ్చితంగా మగవాళ్ళు నేర్చుకోవాల్సింది. ఎందుకని లేదా ఆడవాళ్ళు మన మాట వినరు. ఓకేనా? సరే వినండి. ఆడపిల్లలు ఎంతమందికి అన్నం వండటం వచ్చు? ఓకే. ఎంతమందికి కూర వండటం వచ్చు? సరే వినండి, మీ అందరూ ఏమి నేర్చుకోవాలంటే నాన్ వెజ్ ఐటమ్స్ 3 నేర్చుకోండి, వెజ్ ఐటమ్స్ 5 నేర్చుకోండి. అంటే కూరగాయల వంటలు, ఆకుకూరల వంటలు 2 నేర్చుకోండి, అన్నం వండటం నేర్చుకోండి, టిఫిన్ చేయడం 2 రకాలు నేర్చుకోండి. ఎందుకంటే ఒకవేళ అమ్మా నాన్న ఊరు వెళ్ళినా పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా హోటల్ మీద ఆధారపడి మీరు 2 తినేయచ్చు. వంట నేర్చుకోవడం మంచి లక్షణం. ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత అమ్మకి రోజు అంట్లు తోమాలి, రోజు బట్టలు ఉతకాలి. స్కూల్కి ఎవరు వెళ్తారంటారా? ఆదివారం రోజు చేయండి పనులు. కనీసం వారానికి 1 రోజున అమ్మకి రెస్ట్ ఇచ్చి పనులు హెల్ప్ చేయండి. చర్చిలో చెప్పారని చెప్పండి, దేవుడు చెప్పాడని చెప్పండి. నేను సాయంకాలం అడిగితే మిమ్మల్ని అందరినీ, ఇప్పుడు ఈ రోజు మీరు విన్న పాఠాన్ని ఎంతమందికి చెప్పారు? ఓకేనా? ప్రార్థన చేసి ముగించుకుందాం. నువ్వు చెప్పు, ఈ రోజు ఏమన్నావు? మొన్నడు వచ్చినట్టు మాటలు చెప్పారు, ముగించేసుకుందాం. ఈరోజు ఏమి అర్థమని చెప్పారు? ఇక్కడికి వచ్చి చెప్పు. ఈరోజు మేము నేర్చుకున్న గుడ్ హ్యాబిట్. వాళ్ళు నేర్చుకున్న నేను గుడ్ హ్యాబిట్ తల్లిదండ్రుల రుణం తీర్చడం. ఇప్పుడు తీర్చాలి. పెద్ద అయిన తర్వాత మన అమ్మ నాన్నలు ముసలాళ్ళు అయిపోయిన తర్వాత తీర్చాలి. తీర్చకపోతే ఏమైంది? మన పిల్లలు మనకి రుణమాఫీ. అదే రుణమాఫీ చేశారు. ఓకే, వెరీ గుడ్. మనం రుణమాఫీ చేస్తే మన పిల్లలు మన రుణాన్ని కూడా వాళ్ళు మాఫీ చేస్తారు. వీళ్ళందరం కలిపి దేవుడు అక్కడ పట్టుకుంటాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, మీకు ఇచ్చిన కొత్త నిబంధన ఉంది కదా, కొత్త నిబంధన ఉంది అందరి దగ్గర. ఎఫెసీయులకు రాసిన పత్రిక. నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక అనగానే ముందుందో తెలియదు, వెనకుందో తెలియదు, కాబట్టి నేను వచ్చే ఆదివారం మిమ్మల్ని అందరినీ 27 పుస్తకాలు చదువుకురమ్మన్నా. కొత్త నిబంధన ఉంది కదా, అందరు తెలియదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఫస్ట్ పేజీలో లిస్ట్ ఉంటుంది. పేజీ నెంబర్ చెప్పాడు. 279 పేజీలో ఉంటుంది చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం. అండర్లైన్ చేసుకోండి. మీరు బైబిల్లో ఉందని చూపించడానికి మీకు ఆధారం. 279 పేజీలో 279 పేజీలో 6వ అధ్యాయం 3వ వచనం. అమ్మ, ఎవరు బైబిల్ మీద వాళ్ళ పేర్లు రాసుకోండి. మీకు తగాదాలు తేవద్దు, ఇది నాది ఇది నాదని లాక్కోవద్దు. ఎందుకంటే బైబిల్లో ఒకేలాగా ఉంటాయి కాబట్టి. వెరీ గుడ్, పేరు రాసుకోండి. పోగొడితే 279లో 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం కరెక్టేనా? ఒకసారి నేను చెప్తా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. తీసారా? ఎన్ని వచనాలు ఉన్నాయి దాంట్లో? 6 అధ్యాయాలు ఉన్నాయి. 6 అధ్యాయాల్లో ఒక మాట చెప్తా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇచ్చిన కొత్త నిబంధన మీద పెన్నతో గీతలు గీయొద్దు, ఓన్లీ పెన్సిలే వాడుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:3. 6:1 నుంచి చూడండి. వచ్చే ఆదివారం ఈ వచనం అందరూ చెప్పాలి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలిగినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఈ 3 వచనాల్లో నాకు మీరు చెప్పవలసింది 2వ వచనం. ఎంత ఉంది అది? ఎంత ఉంది చెప్పండి రా. 6వ అధ్యాయం 3వ వచనం. కనపడలేదు ఎవరికి? కనపడిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నీకు కనపడలేదా? అరే ఆంటీ దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది. పీటర్ దగ్గరికి వెళ్ళండి, చూపిస్తారు. పీటర్ దగ్గరికి వెళ్ళండి. అమ్మ, కనిపించిన వాళ్ళు వెనకాల అన్నయ్య వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కానీ అడగని చూపిస్తారు. కావ్య అక్క దగ్గరికి వెళ్ళండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత
1, 2, 3 వచనాలు చదువుకోండి. వచ్చే ఆదివారం మీరు చెప్పవలసింది ఏంటంటే వచ్చే ఆదివారం ఏం చెప్పాలి? 2వ వచనం. 2వ వచనం ఎంత ఉందో చూడు. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. చిన్న మొక్క ఉంది అక్కడ. దీన్ని ఎన్నిసార్లు రాసుకురావాలి? 10 సార్లు రాసుకురావాలి. ఒక్కలైనా 10 సార్లు రాసుకురావాలి. పిల్లలు వర్క్ వింటున్నారా? 27 పుస్తకాలు ఒకసారి రాసుకుని చదువుకురావాలి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 10 సార్లు రాసుకురావాలి. ఇది వర్క్. ఎందుకంటే మీకు అందరి దగ్గర బుక్ ఉంది కాబట్టి మీరు నేర్చుకోవచ్చు. ఒకసారి నేను చదువుతా వినండి. నువ్వు చదువు, కొంచెం చదువు. వినాలి. పీటర్ చదువుతాడంట, వినండి. 6:1 రాదా? పిల్లలారా, అందరూ చూడండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మం. ఏది ధర్మం? ఇది గుడ్ హ్యాబిట్. గుడ్ హ్యాబిట్ ఏంటి? పెళ్లి దొంగడం కాదు గుడ్ హ్యాబిట్. తల్లిదండ్రులకు విధేయులై ఉండడం గుడ్ హ్యాబిట్. మీకు మేలు కలిగినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులను ఎవరైతే సన్మానిస్తాడో దేవుడు వాళ్ళకి ఆయుష్ ఇస్తాడంట. ఆయుష్ అంటే ఆయుష్ ఉన్నవాడికి ఏముంటుంది? ఆరోగ్యం ఉంటుంది. లింక్ అనమాట ఇవన్నీ. కాబట్టి మీరు మంచి ఆరోగ్యంగా జీవించాలంటే, మంచి ఆయుష్తో జీవించాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చక్కగా చూసుకోవాలి. 2వ వచనం చదువు ఒకసారి. నీ తల్లిని సన్మానింపుము. వెరీ గుడ్. పోతురాజుల అబ్బాయి పేరు ఏంటి తెలియట్లా? గిరి. ఆ వచనాన్ని 10 సార్లు రాసి మీ నాన్నతో కింద సంతకం పెట్టించుకో. నాన్న నువ్వు పెద్ద అయిన తర్వాత నన్ను సార్ గారు చూడమని చెప్పారు. నువ్వు ముసలాడు అయిపోయిన తర్వాత మా అమ్మని పక్కన పెట్టావు, అయినా నేను చూస్తాను నిన్ను అని చెప్పు. నువ్వు మీ అమ్మని చూడపోయినా నేను నిన్ను ఉరికినట్టు మీ నాన్న చూస్తున్నాడు మీ అమ్మను, మీ మా అమ్మని గొడవలో తీయమని. మీ డాడీ మీ మామని చూస్తున్నాడా? అప్పుడప్పుడు వండికెళ్ళి ఇస్తాడు కదా, నువ్వు కూడా అప్పుడప్పుడు పట్టుకెళ్ళిస్తావు ఒక కూర. నువ్వు అలా పట్టుకెళ్ళొద్దు, ఇంట్లో ఉంచుకో. ఓకేనా? ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, ఈ లోకంలో అందరూ కళ్ళు మూసుకొని పిల్లలు. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, ఈ లోకంలో గుడ్ హ్యాబిట్స్గా ప్రపంచం లోక జ్ఞానం, వెర్రి జ్ఞానం, ఏదో జ్ఞానాన్ని నేర్పించింది తండ్రి. నీ యొక్క పిల్లలకు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ అని ఏర్పాటు చేసి నూతన సంవత్సరం నుంచి గుడ్ హ్యాబిట్స్ గురించి, బైబిల్లో నువ్వు నేర్పించిన గుడ్ హ్యాబిట్స్ గురించి నీ పిల్లలకు తెలియజేస్తున్నావు తండ్రి. మొదటి పాఠంగా ఈరోజు తల్లిదండ్రులను సన్మానించడమే గుడ్ హ్యాబిట్ అని, వాళ్ళు మా చిన్నప్పుడు మాకెంతో రుణపడి ఉన్నారని, ఆ రుణాన్ని అంతా వాళ్ళు వృద్ధాప్యంలో మేము తీర్చుకోవాలని నీ పిల్లలకు ఈరోజు ఒక గుడ్ హ్యాబిట్ నేర్పించాను తండ్రి. ఈ గుడ్ హ్యాబిట్ వీళ్ళు పెద్ద అయిన తర్వాత నేర్చుకుని దాన్ని పాటించి లోకానికి వెలుగుగా జ్యోతులుగా ఉండే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్లస్ మన హరిబాబు అన్నయ్య, కావ్య అక్క ఈరోజు మీకు బిర్యానీ తెచ్చారు. ఎక్కడో అక్కడ కూర్చోండి, చక్కగా తీసుకొచ్చి పెడతాం, తినేసి వెళ్ళిపోండి. సాయంకాలం కూడా క్లాస్ ఉంది, సాయంకాలం కూడా బిర్యానీ ఉంది. ఓకేనా? ఎవరో మిస్ అవ్వద్దు. సాయంకాలం పీటర్ మమ్మీ డాడీ చేసుకొస్తున్నారు. ఎక్కడో అక్కడే కూర్చోండి. ఎంత